ఫ్రై అంటే ఇష్టమా, చికెన్ పులుసు చేసుకోవడం ఇష్టమా? నాకైతే ఉన్న సిచ్యువేషన్ బట్టి ఎలా తినాలనిపిస్తే అలా అయితే వండుకుంటాను. ఈ రోజు నేను చికెన్ ఫ్రై చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేసుకుంటానో ఒకసారి చూసేయండి. చాలా సింపుల్ గానే ఉంటది. పక్కా మీరు కూడా ట్రై చేయండి. చికెన్ గా కడిగి పెట్టుకున్న చికెన్ లో కొంచెం ఉప్పు పసుపు వేసుకుని ఉడకబెట్టుకోవడానికి అయితే పొయ్యి మీద పెట్టుకోండి. ఇంకా చికెన్ లో వేసుకోవడానికి మసాలా కోసం అయితే జార్లో కొంచెం అల్లం, చిన్నులపాయలు, కొబ్బరి, ఇంకా పెద్ద ఉల్లిపాయలు కూడా ఒకటి వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని మెత్తని పేస్ట్ లా చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ లో వాటర్ అంతా బయటకు వచ్చి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుని దానిలోనే ఆయిల్ కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ 4-5 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాం అనమాట. నాన్ వెజ్ కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి ఎక్కువ వేసుకోండి. నాన్ వెజ్ లో ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఒక 10 to 15 మినిట్స్ అయితే నూనెలో కూడా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకుని మసాలా వేసుకున్న తర్వాత దగ్గరుండే మంచిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లేదు మసాలా మాడింది అనుకోండి కర్రీ టేస్ట్ చండాలంగా అయిపోతుంది. ఇంకా మసాలా మొత్తం ఫ్రై చేసేసుకున్న తర్వాత మన టేస్ట్ సరిపడా ఉప్పు కారం కూడా వేసుకుని కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు సిమ్ములోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని ఒక 10 to 15 మినిట్స్ ఫ్రై చేసుకున్నామంటే ఇంకా లాస్ట్ లో కొంచెం గరం మసాలా కొత్తిమీర కూడా వేసుకుని మా దగ్గర లేదని ఇంకా మేమైతే వేసుకోలేదు అనమాట. ఈ కాంబినేషన్ లో రసం చేసుకుని ఇంకా వేడి వేడి అన్నంలో కలుపుకుని తిన్నామంటే టేస్ట్ అయితే అదిరిపోద్ది. పక్కా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్